హలో ఫర్ ఎవర్ ఫ్రెండ్స్, సంక్రాంతి షాపింగ్ స్టార్ట్ చేసేద్దామా? మేము ఈసారి రిలేటివ్స్ సజెస్ట్ చేశారని షాపింగ్కి రాజమండ్రి వెళ్ళాము. ఫ్యామిలీ అంతా కలిసి షాపింగ్ చేస్తే చాలా బాగుంటుంది కదా, మరి మూవీస్లో చూపించినట్టు. దారిలో వాళ్ళని కూడా పికప్ చేసుకొని షాపింగ్కి స్టార్ట్ అయిపోయాం. మార్నింగే స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఆకలేసి నా ఫేస్ చూసారా ఎంత నీరసంగా ఉందో. మేమైతే రావులపాలెంలో బ్రేక్ఫాస్ట్ చేద్దామని డెస్టినేషన్ పెట్టుకున్నాం. సో అది ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసాం. ఆకలి సంగతి పక్కన పెట్టేసి ఇంకా చుట్టూ మన గోదావరి అందాలు చూస్తూ ఉండిపోయాం. ఎందుకో ఆ రోజు 9 అయిపోయినా ఇంకా మంచు పడుతూనే ఉంది. అలా వెళ్ళిపోవాలనిపించింది. ఇంతలోనే రావులపాలెంలో బ్రేక్ఫాస్ట్కి ఆగిపోయాం. ఇవి చూసారా, మా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఫేసెస్ ఎంత వెలిగిపోతున్నాయి కదా. అండ్ అలా మ్యూజిక్తో చిల్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఇంతలోనే షాపింగ్ మాల్ వచ్చేసింది. శుభమస్తులో ఎంటర్ అవడంతోనే మంచి ఫెస్టివ్ వైబ్ వచ్చేస్తుంది. ఇంకా కార్ పార్కింగ్ చేసేసి లోపలికి ఎంటర్ అయిపోదామా? అలా మొదలైందిలో చెప్పినట్టు లేడీస్ డెసిషన్కి వాల్యూ ఇచ్చే ఫస్ట్ ప్లేస్ ఇదే. నచ్చితే కొంటాం, నచ్చకపోతే ఇంకోటి చూస్తాం. ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నచ్చినవన్నీ తీసేసుకుందాం రండి. మేమైతే ఫస్ట్ బ్లౌజెస్ అండ్ శారీస్ సెక్షన్కి వెళ్ళాము. అక్కడ ఒక మ్యాచింగ్ బ్లౌజ్ దొరుకుతుందేమో చూద్దామని, కానీ అక్కడ ఆ కలర్స్ లేవు. కలెక్షన్ అయితే బాగానే ఉండింది, కానీ మాకు నచ్చినవి అక్కడ దొరకలేదు. డిజైనర్ వేర్ నుంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ దాకా అన్ని వెరైటీస్ కనిపించాయి. మనం శారీ తీసుకెళ్తే కరెక్ట్ మ్యాచింగ్ చూసుకోవచ్చు. ఈ శారీ అయితే చాలా బాగుంది. దీని ప్రైస్ 800 ఓన్లీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్. ఇక్కడ మా అమ్మ కోసం శారీస్ చూస్తున్నాం. ముందే గ్యాప్ బోర్డర్ శారీ అంటూ మా అమ్మకి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అన్నీ తెలుసు, చాలా ఇంట్రెస్ట్ కూడా. అమ్మ దగ్గర నుంచి మాకు కొంచెం షాపింగ్ సెన్స్ వచ్చింది. ఏవి ట్రెండింగ్లో ఉన్నాయి, ఏవి బడ్జెట్లో వస్తాయి, మోడల్స్, టైప్స్, ఇలా అన్నీ. ఇప్పుడు మా టైం వచ్చేసింది. డ్రెస్సెస్ సెక్షన్కి గోయింగ్. ఇంకా లిఫ్ట్లో మా వేషాలు. అంతలోనే మా ఫ్లోర్ వచ్చేసింది. టడా! అక్కడ మనకి వెల్కమ్ చెప్పడానికి ఎవరు లేకపోయినా ఆ డ్రెస్సెస్ మనకి వెల్కమ్ చెప్తున్నట్టు ఫీల్ అవుతుంది. మా అక్క ఫస్ట్ అయితే డ్రెస్ మెటీరియల్స్ చూస్తుంది. దానికి ఎప్పటి నుంచో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో డ్రెస్ స్టిచ్ చేయించుకోవాలని కోరిక. షాపింగ్కి వెళ్ళే ముందు మనం గుర్తుంచుకోవాల్సిన టిప్స్ ఏంటంటే, ఫస్ట్ ముందు రోజు మన వార్డ్రోబ్ చూడాలి. మన దగ్గర ఉన్న కలర్స్ ఏంటి, ఏవి మన దగ్గర తక్కువ ఉన్నాయి, ఆర్ ఏ కలర్స్ అయితే లేవో ఐడియా ఉండాలి. నెక్స్ట్ అకేషన్, ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఫెస్టివ్ వేర్లో ఇప్పుడు ట్రెండింగ్ ఆలియా కట్ కాబట్టి మేము ఆలియా కట్ తీసుకున్నాం. ఈ వెస్ట్రన్ టాప్స్ కూడా బై 1 get 1 ఆఫ్ ఉన్నాయి. అరౌండ్ 400 పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో అలా అన్నీ డిసైడ్ అయ్యి వెళ్తే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. అండ్ అక్కడ క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయి, కానీ మాకు ఫిట్ సెట్ అవ్వడం లేదని ఎప్పుడు స్టిచ్ చేయించుకుంటాం. మొత్తానికి సెలెక్ట్ చేసి చాలానే తీసుకున్నాం. ఇక్కడ ప్లాజోస్లో క్రష్డ్ మోడల్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి అని అవి కూడా తీసేసుకున్నాం. ఇలా బిల్లింగ్ అయ్యే వరకు అదొకటి ఇదొకటి అని చాలానే తీసుకున్నాం. ఇంకా అలా కాదని డాడీ వాళ్ళు బిల్లింగ్ వేయించేశారు. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ బిల్లింగ్ అన్నమాట. ఇప్పటికే బిల్ బాగా అయ్యింది. అంతమంది ఉండేసరికి బిల్లింగ్ ప్రాసెస్ కూడా చాలా టైమే పట్టింది. ఇంకా అలా వెయిట్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఫోటోకి పోజులు ఇస్తూ ఉన్నాము. నేనైతే అన్నీ మనవే సెలెక్ట్ చేసినవే పెట్టారా లేదా అని అన్నీ చెక్ చేస్తున్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళాక డిసప్పాయింట్ అవ్వకూడదు కదా మరి. అలా బిల్లింగ్ అయిపోయాక ఏదో సాధించిన ఫీలింగ్. అవార్డు విన్ అయినంత ఆనందంతో మొహం వెలిగిపోతుంది. లిఫ్ట్ రష్గా ఉందని ఒక్క ఫ్లోరే కదా అని మెట్లు ఎక్కేసాం. అలా తీసుకున్న వాటి గురించి డిస్కషన్ చేస్తూ నెక్స్ట్ ఇంకా మెన్స్ వేర్లో తీసుకుంటున్నారు. మాకు అక్కడ పనేం లేదని కాసేపు కూర్చుని చిల్ అయ్యాం. బిల్లింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉందని పెద్దవాళ్ళందరికీ రెస్ట్ ఇచ్చి బిల్ అన్నీ నేనే పే చేశా.
అండ్ అక్కడ అంతమందిలో మనం సెలెక్ట్ చేసుకున్నవే వచ్చాయా అని చెక్ చేసుకోవాలి. సో అలా మ్యాథ్స్లో క్వీన్ వచ్చేసి బిల్ పే చేసిందనమాట. మెన్స్ వేర్ కొన్ని తీసుకునే బడ్జెట్లో ఉమెన్స్ వేర్ చాలానే వచ్చాయి. ఇక్కడ మా అక్క ఐఏఎస్ ఎగ్జామ్ రాసినట్టు బిల్డప్ ఇస్తుంది కానీ షాపింగ్కి ఫీడ్బ్యాక్ ఇస్తుందండి. ఫెస్టివ్ లుక్తో ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ రెండు అదరగొట్టేశారు. నెక్స్ట్ ఇంకా కొన్ని తీసేసుకొని ఫైనల్ బిల్లింగ్ వేయించేసాం. అక్కడైతే ఇంకా రష్గా ఉంది. ఈలోపు ఇలా బయట పెట్టిన ఫోటో బూత్లో ఫోటో తీసుకొని వాళ్ళకి వాట్సాప్ చేస్తే మనకి ఆ ఫోటో ప్రింట్ చేసి ఇస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మేము కూడా ఒక మెమొరీ లాగా ఉంటుందని అందరం ఒక పిక్ దిగేసాం. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. యూట్యూబ్ కోసమా అని అడిగి మరీ మాకు వీడియో తీసి పెట్టారు. మా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మరి మీరు ఈ సంక్రాంతికి షాపింగ్ చేశారా? అయితే బిల్ ఎంత అయిందో కామెంట్లో కామెంట్ చేసేయండి. అలాగే మా లాస్ట్ ఇయర్ సంక్రాంతి వీడియోస్ చూడకపోయింటే వెళ్ళి చూసేయండి. ఆల్సో ఇక్కడ ఆఫర్స్తో పాటు లక్కీ డ్రా కూడా ఉంటుందంట. అక్కడ మన బిల్ని బట్టి కూపన్స్ వస్తాయి. బైక్స్, కార్స్ ఇలా చాలా ప్రైజెస్ ఉన్నాయి. చూద్దాం మన లెక్క కూడా ఎలా ఉందో. ఎవ్రీ ఇయర్ ఎంత తగ్గించుకోవాలనుకున్నా మా బిల్ అయితే పెరుగుతూనే పోతుందండి. ఈసారి మా బిల్ ఎంత అయిందో మీరే చూసేయండి. నెక్స్ట్ కమింగ్ మా ఊరి సంక్రాంతి సంబరాలు. సో డోంట్ మిస్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫర్ ఎవర్.